అరే వేరే పెట్టరా. సో ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ బీచ్కి అయితే వచ్చాం, అద్దర్పేట బీచ్కి. సో క్లైమేట్ అది అయితే చాలా బాగుంది. న్యూ ఇయర్కి అని చెప్పి అయితే ఇలా వచ్చాం. సో సన్సెట్ అయితే చూద్దామని. సో బాగుంది ఫ్రెండ్స్ నేచర్ అది అయితే ఇక్కడ. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఎల్పీ నుంచి అయితే ఊరు వచ్చాను కదా. సో ఇలాగ ఇక్కడ క్లైమేట్లో అయితే ఇలా చూద్దామని చెప్పి బీచ్కి అయితే వచ్చాను. చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా మా అద్దర్పేట బీచ్. మా ఫ్రెండ్స్తో కలిసి అయితే వచ్చాను ఫ్రెండ్స్ నేను. ఇంకా ఇద్దరైతే ఇంకా ఆన్ ద వే వస్తున్నారు ఇంకా. సో నేను ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇంకా ముగ్గురు ఉన్నారు అక్కడ. చూసారు కదా అక్కడ కనబడుతున్నారు కదా. ఇంకా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటారంటే ప్రతి న్యూ ఇయర్ ఒకేలా ఉంటుంది మనకి. సో కొత్తగా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అయితే మనకేం లేవు. సో మీకేమన్నా ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం ఎవరెవరికి ఏ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉన్నాయో. సో యాక్చువల్గా అయితే నైట్ అంతా కూర్చొని బాన్ఫైర్ అయితే వేసుకుని ఇక్కడ కూర్చొని తిందాం అనుకున్నాం. కాకపోతే మనం అంత పెద్దోళ్ళు ఇంకా అవ్వలేదు, ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయరే కాబట్టి ఇంక ఇలాగా జస్ట్ ఈవినింగ్ అయితే వచ్చాం. ఇలా సన్సెట్ చూసి మనం వెళ్ళిపోదాం అని చెప్పి. సో సన్సెట్ అంటే పెద్ద దగ్గరికి కనబడిపోతుంది, ఏదో కన్యాకుమారి అన్నంత. జస్ట్ ఏదో మామూలు చూద్దామని అయితే వచ్చాం అంతే. సో ఇంకేంటి ఫ్రెండ్స్, మీకు ఏమన్నా రెజల్యూషన్లు గట్రా ఏమైనా ఉన్నాయా? సో అది ఫ్రెండ్స్, ఇలాగైతే మేము అద్దర్పేట బీచ్ దగ్గర అయితే ఉన్నాం. ఫ్రెండ్స్ ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో మీరు ఇంకా ఈ 31st నైట్ ప్లాన్స్ ఏటో కింద కామెంట్లో పెట్టండి. మేమైతే ఇలా బీచ్కి వచ్చాం అండ్ తర్వాత అయితే రెస్టారెంట్కి వెళ్తాం. సో అది కూడా నేనైతే వ్లాగ్లో పెడతాను. సో చూద్దాం ఇంకా ఇంకా ఈరోజు ఏవేవి చేపిస్తారో మా ఫ్రెండ్స్. మరి